ఢిల్లీ బాబా స్వామి చైతన్యానంద సరస్వతి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను లోతుగా విచారిస్తున్నారు. దీంతో ఆయన ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా నడిపిన వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి. దర్యాప్తు అధికారులు ఇటీవల ఆశ్రమంలో అతడి గదిని తనిఖీ చేయగా ఊహించని వస్తువులు లభ్యమయ్యాయి. శృంగార బొమ్మలతో పాటు అశ్లీల చిత్రాలకు సంబంధించిన సీడీలు లభ్యమైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు ప్రధాని మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ నేతలతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫోటోలు కూడా లభ్యమయ్యాయి. ఢిల్లీలో కళాశాల నిర్వహణ కమిటీలో సభ్యుడిగా ఉన్న స్వామి చైతన్యానంద ఆ కాలేజీ విద్యార్థుల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసు నమోదైన తర్వాత కొన్ని రోజులు తప్పించుకు తిరిగిన అతడిని ఇటీవల ఆగ్రాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అతడి ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. మహిళా సిబ్బందిని ఫోటోలు తీయడం, విద్యార్థినులతో అసభ్యంగా చాట్ చేయడం, వారి కదలికలను సీసీ కెమెరా యాప్ ద్వారా పర్యవేక్షించడం లాంటి చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు. ఓ విద్యార్థినితో అసభ్యకరంగా చాట్ చేసిన చైతన్యానంద ఓ దుబాయ్ షేక్ కు శృంగార భాగస్వామి అవసరముందని ఎవరైనా తెలుసా అని అడిగినట్లు వెల్లడైంది. అయితే ఎవరి కోసం అతడు అలా అడిగాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇతడి చర్యల్లో అక్కడి మహిళా సిబ్బంది పాత్రపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దర్యాప్తునకు నిందితుడు సహకరించడం లేదని, తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాల సమాచారం. అంతేకాదు అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.